హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అదేవిధంగా పచ్చిమిర్చి మొక్కకు చూడండి ఎంత పెద్ద పచ్చిమిర్చి వచ్చిందో. అదేవిధంగా నేరేడు మొక్క చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. చూసారు కదా, మొక్కలు ఎప్పుడూ కలకలలాడుతూ ఇలా ఫ్రెష్గా ఉండడానికి ఒక చిన్న టిప్ అండి. మనము పడేసే వస్తువులతోని మొక్కలకు చక్కగా మనము వాటికి కావాల్సిన ఫర్టిలైజర్ అయితే ఇవ్వవచ్చండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారు కదా, లీఫీ వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా మనకు. ఇలా గ్రీన్గా లష్గా కనిపిస్తుంటే ఇలా మొక్కలన్నీ కళకళలాడుతూ చక్కగా ఉండడానికి మనం పడేసే వస్తువులతోనే మన మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. అన్నీ న్యాచురల్. మన ఇంట్లో ఉండే వస్తువులను యూజ్ చేస్తూ ఇలా మొక్కలకి ఇచ్చామనుకోండి, అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. నిజంగానే చెప్తున్నానండి, మొక్కలు ఎన్ని హ్యాపీ అంటున్నారు అనుకోవద్దు. ఖచ్చితంగా మన మాటలు వింటాయి మొక్కలు. మనము వేసే ఎరువులను కూడా స్వీకరించుతాయి. ఇక్కడ చూసారు కదా, ఈ వాటర్ అంతా నేను పెసరపప్పు బియ్యం కడిగిన వాటర్ అండి. ఆ నీళ్ళంతా ఒక గిన్నెలోకైతే కలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి తొక్కలంతా కూడా వేసాను. 2 ఆనియన్స్ పాడేయంటే వాటిని కూడా వేసేసానండి. ఈ వాటర్ని మనము ఒక 2 డేస్ ఉండొచ్చు, లేదా 3 డేస్ ఉంచుకోవచ్చు. అలా ఉంచుకొని మొక్కలకి ఇవ్వాలి. అదేవిధంగా నేను మిక్సీ కడిగిన నీళ్ళు కూడా వేసాను. గమనించారు కదా, మనము దోశలు వేసుకున్నప్పుడు ఆ గిన్నెలో పిండి అడుగున ఉండిపోతుంది. ఆ గిన్నెలో నీళ్ళు కూడా వేసేసాను. కూరగాయలు కడిగిన నీళ్ళు అలాంటివన్నీ ఇలా మనము ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని 24 అవర్స్ అయినా సరే, లేదా 48 అవర్స్ అయినా సరే, లేదా 3 డేస్ అయినా ఇలా ఉంచితే చూసారు కదా, పైన అంతా తెల్లగా ఒక తెట్టులాగా ఫామ్ అయింది. ఇలా అయిందంటే ఈ వాటర్ అంతా ఫర్మెంట్ అయిందనేసి. ఇవి చాలా చాలా మంచిది మొక్కలకు ఇవ్వడం వల్ల. ఇక్కడ కనిపించే తొక్కలు కూడా వేయచ్చు, కాకపోతే మనకు ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది. వీటినంతా కూడా మనము కంపోస్ట్ బిన్లో వేసుకుంటే సరిపోతుంది. నేను వీటంతా తీసేసి మొక్కల మొదట్లోనే కొన్ని బాటిల్స్లో డైరెక్ట్గా మొక్కకి ఎలా ఫర్టిలైజర్ అందాలి అనేసి ఒక వీడియో చేశాను. ఆ విధంగా రెడీ చేసుకున్న బాటిల్లో అయితే వేసేస్తూ ఉన్నానండి. లేదంటే మట్టి కొద్దిగా తీసి లోపల పెట్టేసి మళ్ళీ మట్టితో కప్పేయచ్చు. కాకపోతే మొక్కకు దగ్గరగా అయితే ఇది ఉండకూడదు, ఎందుకంటే మొక్క పాడయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం అంటే ఒక 3-4 ఇంచెస్ యువతలుగా మనం మట్టి తీసి దాని లోపలికి కూడా పెట్టేసి పైన మట్టితో కప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా ఈ విధంగా నేను వడగడుతూ ఉన్నాను కొబ్బరి చిప్ప సాయంతో, లేదా మన ఇంట్లో స్టెయినర్ ఏదన్నా ఉంటే దాంతో కూడా ఇలా వడగట్టుకోవచ్చు. మనము వేస్ట్గా పడేసే వస్తువులనే మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి, పైసా ఖర్చు లేకుండా. అదేవిధంగా ఇప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా ₹1 కూడా ఖర్చు లేదు కదా దీనికి. ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న వాటర్లో నీళ్లు కలుపుకొని ఇవ్వచ్చండి. ఒక హాఫ్ బకెట్ మనం రైస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక బకెట్ నిండాకు మామూలు వాటర్ తీసుకొని ఇవ్వచ్చు. అంతా బాగా కలుపుకొని ఇవ్వాలండి. అంటే 1 లీటర్ రైస్ వాటర్ ఉందనుకోండి, 2 లీటర్స్ ప్లెయిన్ వాటర్ కలుపుకోవచ్చు, లేదా 3 లీటర్స్ వరకు అయినా ప్లెయిన్ వాటర్ కలుపుకొని మొక్కలకి అన్నీ ఇవ్వచ్చండి. ఈ విధంగా అంతా కలుపుకొని మనము అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు అడీనియం ప్లాంట్స్కి మాత్రం ఇవ్వటం లేదండి. ఇంతకుముందు వేయడం వల్ల అవి పాడైపోయాయని ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కదా. మిగిలిన మొక్కలకి అన్నిటికి కూడా ఇవ్వచ్చు. నేను కొన్ని మొక్కలకు మాత్రమే వేసి మీకు చూపిస్తూ ఉన్నాను, అన్ని మొక్కలకు చూపించడం లేదు. ఇడ్లీ దోశలు వేసుకోవడానికి మనము బియ్యం పప్పు కడుగుతూ ఉంటాం కదా, ఆ వాటర్ని కూడా ఇవ్వచ్చండి. అదేవిధంగా కూరగాయలు కడిగిన వాటర్, పాల గిన్నె కానీ పెరుగు గిన్నె కానీ కడిగిన వాటర్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు. ఈ విధంగా ఫర్మెంట్ చేసుకొని ఇవ్వడం వల్ల ఈ వాటర్లో
నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు ఎంత గ్రీన్గా ఉందో. అదేవిధంగా మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్కి అయితే చాలా చాలా మంచిది. కాకపోతే ఇవి వారానికి ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొక ఫర్టిలైజర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆల్టర్నేట్గా ఇస్తూ ఉంటే చాలా మంచిదండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.